టీ20 వరల్డ్ కప్లో భారత్ డూ ఆర్ డై మ్యాచ్కు సిద్ధమైంది. కోల్కతాలోని చారిత్రాత్మక ఈడెన్ గార్డెన్స్ మైదానం ఎన్నో అద్భుతమైన పోరాటాలకు సాక్ష్యంగా నిలిచింది. ఇప్పుడు మరో హై వోల్టేజ్ పోరుకు ఈ వేదిక సిద్ధమైంది. సెమీఫైనల్కు వెళ్లాలంటే భారత్ ఈ మ్యాచ్లో ఖచ్చితంగా గెలవాల్సిందే. వెస్టిండీస్కు కూడా ఈ మ్యాచ్ చావోరేవో లాంటిది. అలాంటిది ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారనేది ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. అంతేకాదు, ఈడెన్ గార్డెన్స్లో ప్రత్యర్థి వెస్టిండీస్కు మాత్రం గ్రూప్ దశలో స్కాట్లాండ్, ఇటలీతో మ్యాచ్లు ఆడిన అనుభవం కూడా ఉంది. దీనికి ముందు 2016 టీ20 వరల్డ్ కప్ సెమీస్లో ముంబై వఖండే స్టేడియం వేదికగా వెస్టిండీస్ మనల్ని చిత్తు చేసి ఇదే స్టేడియంలో ఇంగ్లాండ్పై గెలిచి ఛాంపియన్స్గా నిలిచిన చరిత్ర వెస్టిండీస్కు ఉంది. ఆ సెంటిమెంటే వెస్టిండీస్ ఆటగాళ్లలో కొండంత ఆత్మవిశ్వాసాన్ని నింపుతోంది. కోల్కతా పిచ్పై ఆ జట్టుకు ఉన్న పట్టు చూస్తుంటే టీమిండియాకు ఖచ్చితంగా సవాల్ ఎదురయ్యేలా ఉంది. మరోవైపు టీమిండియా విషయానికి వస్తే ఈడెన్ గార్డెన్స్లో వెస్టిండీస్తో జరిగిన 4 టీ20 మ్యాచ్ల్లో భారత్ 4ంటిలోనూ గెలిచి క్లీన్ స్వీప్ రికార్డును కలిగి ఉంది. అంతేకాకుండా టీ20 వరల్డ్ కప్ చరిత్రలో ఈ మైదానంలో పాకిస్తాన్తో ఆడిన ఏకైక మ్యాచ్లోనూ భారత్ విజయం సాధించింది. మరోపక్క హెడ్ టు హెడ్ రికార్డులో భారత్ వెస్టిండీస్ మధ్య చూస్తే ఇప్పటి వరకు ఇరు జట్లు 30 టీ20ల్లో తలపడగా టీమిండియా 19 మ్యాచ్ల్లో, వెస్టిండీస్ 10 మ్యాచ్ల్లో గెలిచాయి. ఒక మ్యాచ్లో మాత్రం వర్షం కారణంగా రద్దయింది. అంతేకాదు, టీమిండియా స్వదేశంలో 8, వెస్టిండీస్ గడ్డపై 5, తటస్థ వేదికలపై 6 మ్యాచ్ల్లో విజయం సాధించింది. అలాగే విండీస్ కూడా స్వదేశంలో 5, భారత్ గడ్డపై 2, తటస్థ వేదికలపై 3 మ్యాచ్ల్లో గెలుపును సొంతం చేసుకుంది. ఇక వరల్డ్ కప్ విషయానికి వస్తే ఈ టీ20 కప్లో భారత్ వెస్టిండీస్ మధ్య 4 సార్లు తలపట్టాయి. వీటిలో భారత్ ఒక మ్యాచ్ గెలిస్తే వెస్టిండీస్ 3ంటిలో విజయం సాధించింది. మొత్తానికి టీ20 ఫార్మాట్లో భారత్దే వెస్టిండీస్ జట్టుపై పైచేయి కనిపిస్తున్న టీ20 వరల్డ్ కప్లో మాత్రం వెస్టిండీస్దే అప్పర్ హ్యాండ్గా కనిపిస్తోంది. ఇక మొత్తం మీద ఎవరు గెలిచి సెమీస్కు చేరతారో తెలియాలంటే వేచి చూడాల్సిందే. టీ20 వరల్డ్ కప్లో భారత్ డూ ఆర్ డై మ్యాచ్కు సిద్ధమైంది. కోల్కతాలోని చారిత్రాత్మక ఈడెన్ గార్డెన్స్ మైదానం ఎన్నో అద్భుతమైన పోరాటాలకు సాక్ష్యంగా నిలిచింది. ఇప్పుడు మరో హై వోల్టేజ్ పోరుకు ఈ వేదిక సిద్ధమైంది. సెమీఫైనల్కు వెళ్లాలంటే భారత్ ఈ మ్యాచ్లో ఖచ్చితంగా గెలవాల్సిందే. వెస్టిండీస్కు కూడా ఈ మ్యాచ్ చావో రేవో లాంటిది. అయితే ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారనేది ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. అంతేకాదు, ఈడెన్ గార్డెన్స్లో ప్రత్యర్థి వెస్టిండీస్కు మాత్రం గ్రూప్ దశలో స్కాట్లాండ్, ఇటలీతో మ్యాచ్లాడిన అనుభవం కూడా ఉంది. దీనికి ముందు 2016 టీ20 వరల్డ్ కప్ సెమీస్లో ముంబై వాఖండే స్టేడియం వేదికగా విండీస్ మనల్ని చిత్తు చేసి అదే స్టేడియంలో ఇంగ్లాండ్పై గెలిచి ఛాంపియన్స్గా నిలిచి చరిత్ర వెస్టిండీస్కు ఉంది. అయితే ఈ సెంటిమెంటే విండీస్ ఆటగాళ్లలో కొండంత ఆత్మవిశ్వాసాన్ని నింపుతోంది. కోల్కతా పిచ్పై జట్టుకు ఉన్న పట్టు చూస్తుండే టీమిండియాకు ఖచ్చితంగా సవాల్ ఎదురయ్యేలా ఉంది. మరోవైపు టీమిండియా విషయానికి వస్తే ఈడెన్ గార్డెన్స్లో వెస్టిండీస్తో జరిగిన 4 టీ20 మ్యాచ్ల్లో భారత్ 4ంటిలోనూ గెలిచి క్లీన్ స్వీప్ రికార్డును కలిగి ఉంది. అంతేకాకుండా టీ20 వరల్డ్ కప్ చరిత్రలో ఈ మైదానంలో పాకిస్తాన్తో ఆడిన ఏకైక మ్యాచ్లోనూ భారత్ విజయం సాధించింది. మరోపక్క హెడ్ టు హెడ్ రికార్డులు భారత్ వెస్టిండీస్ మధ్య చూస్తే ఇప్పటి వరకు ఇరు జట్లు 30 టీ20ల్లో తలపడగా టీమిండియా 19 మ్యాచ్ల్లో, వెస్టిండీస్ 10 మ్యాచ్ల్లో గెలిచాయి. ఒక మ్యాచ్లో మాత్రం వర్షం కారణంగా రద్దయింది. అంతేకాదు, టీమిండియా స్వదేశంలో 8, వెస్టిండీస్ గడ్డపై 5, తటస్థ వేదికలపై 6 మ్యాచ్ల్లో విజయం సాధించింది. అలాగే విండీస్ కూడా స్వదేశంలో 5, భారత్ గడ్డపై 2, తటస్థ వేదికలపై 3 మ్యాచ్ల్లో గెలుపును సొంతం చేసుకుంది.
ఇక వరల్డ్ కప్ విషయానికి వస్తే ఈ టీ20 వరల్డ్ కప్లో భారత్ విండీస్ మధ్య 4 సార్లు తలపడ్డాయి. వీటిలో భారత్ ఒక మ్యాచ్ గెలిస్తే వెస్టిండీస్ 3 విజయం సాధించింది. మొత్తానికి టీ20 ఫార్మాట్లో భారత్దే వెస్టిండీస్ జట్టుపై పైచేయి కనిపిస్తున్న టీ20 వరల్డ్ కప్లో మాత్రం విండీస్దే అప్పర్ హ్యాండ్గా కనిపిస్తోంది. ఇక మొత్తం మీద ఎవరు గెలిచి సెమీస్కు చేరతారో తెలియాలంటే వేచి చూడాల్సిందే.